యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగుంటారని ప్రభునందు నిరీక్షిస్తున్నాను. ఏమండి, మీకు ఏమైనా భారం ఉంటే, బాధ ఉంటే, వేదన ఉంటే, కుటుంబంలో గొడవలు ఉంటే, అసమాధానం ఉంటే, వ్యాపారంలో ఇప్పటికే నష్టపోయి ఉంటే, యేసయ్య పాదాల దగ్గర మీ యొక్క భారాన్ని వేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు ఒక అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈరోజు ఒక ప్రవచనం చెప్తున్నాను. 2 వారాల లోపల మీ వ్యాపారాన్ని గొప్పగా దేవుడు దీవించబోతున్నాడు. అలాగే చదువుతున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానాన్ని దేవుడు యాకోబు పత్రిక 1:5 బట్టి ఇవ్వబోతున్నాను మాట్లాడుతున్నాడు. మనం కొన్ని దినాలుగా ఆశీర్వాదాన్ని గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మీరు అందరూ ఈ వాక్యం ద్వారా దీవించబడుతున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆత్మీయంగా భూసంబంధంగా ఆశీర్వదించబడితే కానీ పరలోకానికి వెళ్ళలేరని మత్తయి సువార్త 25:34 రాయబడి ఉంది. మీరు ఆత్మీయంగాను భూసంబంధంగాను ఆశీర్వదించబడితే తప్ప మీరు పరలోకానికి వెళ్ళలేరనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అయితే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనకు కలిగే మొదటి ఆశీర్వాదం ఏంటంటే, మనం మొదటి ఆదాం స్థాయికి రూపాంతరం చెందుతాం. పాపం ఎరుగని ఆదాం స్థాయికి మన రూపాంతరం చెందుతాం. అయితే మొదటి ఆదాము ఏ స్థాయిలో ఉన్నాడంటే, దేవుని యొక్క స్వరూపం చెప్పున, పోలిక చెప్పున నియమించబడ్డాడు. ఆ దేవుని యొక్క స్వరూపం ఏంటో నిన్న చెప్పాను. దేవుని బిడ్డల క్యారెక్టర్, గాడ్స్ క్యారెక్టర్ అని. దేవుని యొక్క పోలిక అంటే దేవుని యొక్క వాడుకని అర్థం. అంటే దేవుడు ఎటువంటి క్రియ కలిగిన వాడుగా ఈ భూమిలో ఉన్నాడో అటువంటి క్రియ కలిగిన వాడుగా దేవుడు చేశాడు. సేమ్ దేవుడికి సమానమైన క్రియ కలిగిన వాడుగా కాదు, కానీ దేవుడు వంటి క్రియ కలిగిన వాడుగా. దేవుడు ఎక్కడ ఎవరినైనా అన్యాయం చేయలేదు. తండ్రి యొక్క వాడికి ఎలా ఉంటుందో యేసు ద్వారానే మనం తెలుసుకోగలుగుతున్నాం. యేసు వచ్చి ఏమన్నాడు తెలుసా? నేను స్వయంగా ఏమి చేయను, తండ్రి చెప్పిందే చేస్తాను అన్నాడు. అంటే దేవుని యొక్క వాడికి ఎటువంటిది అంటే, దేవుని పాదాల దగ్గర అడిగి చేయటం. ఆయన నేను ఎవరిని న్యాయం తీర్చడానికి రాలేదు, మీ మాటలే మిమ్మల్ని న్యాయం తీరుస్తాయని చెప్పాడు. సో ఎవరిని ఆయన జడ్జిమెంట్లోనికి తీసుకొని రాడు, ఎవరిని జడ్జిమెంట్ చేయడు. ఆయన వెళుతున్న ప్రతి చోట అద్భుతాలు చేశాడు. భూమి ఆకాశాలు ఆయన నోటి మాటల చేత సృష్టించబడ్డాయంట. దేవుని బిడ్డలారా, మన సింపుల్గా చెప్పేస్తున్న భూమి ఆకాశం అంటే, మీరు ఒక్కసారి చూస్తే దేవుని బిడ్డలారా, భూమి ఎంత పెద్ద భూమియో, ఆకాశం ఎంత పెద్ద ఆకాశమో, ఇవన్నిటిని దేవుడు నోటి మాటల చేత సృష్టించబడ్డాడు. అటువంటి అధికారం గలవాడుగా ఆది మానవుని దేవుడు తయారు చేశాడు. ఆది మానవుడి యొక్క క్రియలన్నీ పవిత్రమైనదిగా కనపడింది. దేవుని వంటి క్రియలు లాంటిదిగా కనపడింది. దేవుని బిడ్డలారా, అంతేకాదు దేవుని యొక్క స్వరూపం, ఆ పోలిక అనే మాటకు మరి యొక్క నిలువచనం ఏంటంటే గాడ్స్ ఎబిలిటీని అర్థం అంట. దేవుని యొక్క సామర్థ్యతను ఆయనలో ఉంచాడు. అందుకొరకే ఆది మానవుడు పోగొట్టుకున్న తర్వాత వాగ్దానం ఏంటంటే, దేవుడు ఆది మానవుడు పోగొట్టుకున్న సమస్తాన్ని దేవుడు ఇస్తాడంట. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీరు చదివితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఆయన పోలిక అనగా ఆయన ఒక స్వరూపం అనగా దేవుని యొక్క జ్ఞానం, తెలివి, శక్తి, బలము మనకు దేవుడు ఇస్తాడంట. ఈరోజు అట్టి ఆత్మచేత మీరు నింపబడాలి. దేవుని పోలికలోనికి, దేవుని యొక్క స్వరూపంలోనికి ఎవరైతే మార్చబడుతున్నారో వారే ఆశీర్వదించబడతారు, వారే అద్భుతాలు పొందుతారు, వారే రేపు కడబుర స్వరాన్ని వినబోతున్నారు. యేసు త్వరగా రాబోతున్నాడు. పై రూపాన్ని చూడబాకండి. మనిషి యొక్క పై రూపాన్ని చూచి దేవుడు రేపు రాకడలో ఎత్తపడినట్టు చేయడు. ఆ అంతరంగాన్ని చూస్తాడు. మీ హృదయం తెల్లగా ఉండాలి, మీ హృదయము పవిత్రంగా ఉండాలి. దేవుని యొక్క శక్తి, అభిషేకం మీలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, పేరు చెప్పిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి బలపరచమని, తోడుగా నీడగా ఉండి సహాయం చేయమని, అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం యోహాను సువార్త 14:14 అలాగే యెహోషువ 1:9 వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం బట్టి దేవుడు మనం దీవించిన గాక. ఆమేన్, ఆమేన్.